హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు నేను బిళ్ళ గన్నేరు అనే ఒక ఔషధం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, బిళ్ళ గన్నేరు అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధము. దీని యొక్క ఉపయోగాలు చూసుకుంటే ముఖ్యముగా ఇది క్యాన్సర్కి, షుగర్కి, బీపీ మరియు గ్యాస్ ట్రబుల్కి, మొటాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు అలాగనమాట. అయితే దీని యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అది చూసుకుందాం. ఇది ఒక 2 అడుగులు ఎత్తు ఉంటుంది. దీని యొక్క ఆకులు కాండానికి ఇరువైపులా ఉంటాయి. అయితే ఈ బిళ్ళ గన్నేరు అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్ల పూలు పూసే తెల్ల గన్నేరు, రెండవది రోజా కలరు పింక్ కలర్ పూలు పూసే పింక్ కలర్ బిళ్ళ గన్నేరు, మూడవది తెలుపు మరియు ఎరుపు రంగులు కలిసినటువంటి పూలు పూసే 3వ రకం బిళ్ళ గన్నేరు. ఓకే, అయితే దీనిని మన ఔషధంగా ఎలా తయారు చేయాలి, దీనిని ఎలా సేకరించాలి అనే విషయం ముందుగా చూసుకుందాము. బిళ్ళ గన్నేరు ఆకు నుంచి వేళ్ళ వరకు సామూహికంగా ప్రతి ఒక్కటి ఆకు, పూలు, కాండము, ఏర్లు ఇలా ప్రతిదీ ఉపయోగపడేది. ఇందులో ఉపయోగపడదంటూ ఏది లేదు. ఏంటి? ఈ చెట్టులో ప్రతి ఒక్క అణువు వైద్యానికి ఉపయోగపడేదే. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే దీనిని వేలుతో సహా తీసుకొని నీట్గా నేలల్లో శుభ్రపరిచి తర్వాత దీనిని ఎండలో కాకుండా నీడలో దీనిని ఎండబెట్టుకోవాలి. ది ఫస్ట్ పాయింట్, దీనిని ఎండలో ఆరబెట్టకూడదు. దీనిని నీడలోనే ఆరబెట్టి ఆ తర్వాత దీనిని చూర్ణంగా చేసుకొని వస్త్రగాలింపు చేసి దీనిని భద్రపరచుకోవాలి. ఓకే, తర్వాత దీనిని ఎలా వాడుకోవాలి, ఏంది, ఏ జబ్బులకి దీన్ని ఉపయోగపడుతుంది, ఏ జబ్బుకి ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు చెబుతాను. నేను చెప్పే ప్రతి విషయము మీకు అవకాశం ఉంటే ఒక నోట్సు, ఒక పెన్ను తీసుకొని దీనిని నోట్ చేసుకోండి. మిత్రులారా, ప్రతి ఇంటిలో మన వైద్యశాల ఉండాలి. ప్రతి అక్క, ప్రతి చెల్లెలు ఒక వైద్యురాలుగా మారాలి. అదే నా ధ్యేయము, నా లక్ష్యం. బిళ్ళ గన్నేరు వేళ్ళల్లో క్యాన్సర్ను నిరోధించే గుణం ఉంది. దీనిలో గల విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టెన్ అనే ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ను నిరోధించగలవు. కనుక మిత్రులారా, ప్రస్తుతం ఈ యొక్క ఔషధాలు ఆధునిక క్యాన్సర్ స్పెషలిస్టులు సహితము క్యాన్సర్ రోగులకు వాడుతూ ఉన్నారు. క్యాన్సర్ నివారణకు ఈ యొక్క మనము నీడలో ఆరబెట్టి పొడి చేసి వస్త్రగాలింపు చేసినటువంటి ఈ పొడిని 2 నుంచి 3 మిల్లీగ్రాములు తేనెతో రోజుకి 2 సార్లు సేవించాలి. ఇలా ఒక 3 నుంచి 6 నెలలు కానీ దీన్ని కానీ మనం కానీ నిత్యము కానీ సేవించగలిగితే క్యాన్సర్లు తగ్గుముఖం పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే రెండవది, దీనిని బ్లడ్ షుగర్ కూడా ఇటీవల కాలంలో విరివిరిగా వాడుతూ ఉన్నారు. బిళ్ళ గన్నేరును బ్లడ్ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు 4 నుంచి 6 బిళ్ళ గన్నేరు పచ్చి ఆకులు పరగడుపున నమిలి తినగలిగితే బ్లడ్ షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఎంత నియంత్రణ అంటే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 500 ఉందనుకుంటే ఈ యొక్క ఆకులు ఎప్పుడైతే నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేస్తావో కరెక్ట్ 10 రోజుల తర్వాత కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేసి చూస్తే ఖచ్చితంగా 110కి వస్తుంది, గ్యారెంటీ. మిత్రులారా,
నా ఛానల్ని మీరు మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు మీరు చేసే సబ్స్క్రైబర్సు, లైక్సు నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి మరెన్నో మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు